అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ కేవి లూ గారు మాట్లాడతారు. శ్రీ కేవి లూ సార్, డీజీఎం రిటైర్డ్, హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీ లిమిటెడ్, నేషనల్ జనరల్ సెక్రటరీ, స్నేహ క్లబ్. అందరికీ జై భీమ్, జై భారత్, జై పూలి. దాదాపు భాగ్యరావు గారితో 20 సంవత్సరాల బట్టి కలిసి ప్రయాణిస్తున్నాం. స్నేహ క్లబ్ అనే దానికి నేను జనరల్ సెక్రటరీని. సో ఒకసారి ఆ క్లబ్కి వచ్చిన తర్వాత తెలిసింది, ఆయన తన విద్యార్థి దశ నుంచే కూడా ఈ చారిటీ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ వాళ్ళ తల్లి గారి తరఫున ఈ స్నేహ క్లబ్ స్టార్ట్ చేశారని చెప్పని. సో ఒకే ఒక ఉద్దేశం మా క్లబ్ స్థాపించడానికి. ఆయన చెప్పింది, ఆగ్రాలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యోగస్తులైన రిజర్వేషన్ ఉద్యోగస్తులైన ఉద్యోగస్తులు వారు బెల్లి నింపుకోవడానికి తప్పితే ఎవరూ తిరిగి సేవ చేయట్లేదని చెప్పని పే బ్యాక్ టు సొసైటీ అనే ఒక కాన్సెప్ట్తో పుస్తకం లేకుండా చదువు ఆగకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో క్లబ్ను స్టార్ట్ చేశారు. సో 2001లో స్టార్ట్ చేసింది, కంటిన్యూస్గా నడుస్తుంది. ఇది ఇంకా సేవా కార్యక్రమాలు ఏపీలో వైజాగ్లో స్టార్ట్ అయింది, ప్రపంచం మొత్తం విస్తరించింది. ప్రజెంట్ ఎక్కడో సేవా కార్యక్రమం జరుగుతూనే ఉంది. సో సేవ చేస్తున్న తరుణంలోనే వచ్చింది ఒక చారిటీ వల్ల కొన్ని లక్షల మంది, మేబీ 8 లక్షలు 20 లక్షలు కొంతవరకు చేయగలిగాను తప్పితే. సో దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే కావాల్సి వచ్చింది మ్యారేజ్ బ్యూరోని కానీ, తర్వాత మ్యాథ్స్ అని, టీవీ అని. సో లాస్ట్ని వచ్చింది ఏంటంటే, ఇవన్నీ ఉన్నా సరే ఫైనల్గా అధికారం మన చేతిలో ఉంటే బడ్జెట్ కానీ కార్యక్రమాలు కానీ మనం ఏవైనా చేయొచ్చు అని చెప్పినది ఒక ఆలోచన అయింది. ఆలోచన తెలియపరిచాడు. సో రియల్గా ఒకటి చెప్పాం, అంటే ఇప్పుడు అంతా కూడా లాస్ట్ మినిట్లో వచ్చి డబ్బులు పనిచేసుకొని ఓట్లు మనమైనా సరే సీట్లు వాళ్ళు కొల్లగొట్టకపోతున్నారని తెలియజేశాం. అయినా సరే సో మనం ఉన్నది ఎందుకంటే మనకు తెలిసినా కూడా మనం ఏం చేయలేకపోతే ఇంకెందుకు మనం. సో దీన్ని డెఫినెట్గా కూడా చేసి, అంటే ఒక పార్టీ స్థాపిస్తే కానీ మనం ప్రశ్నించడానికి ఒక గొంతుక మీడియా అండ్ ఒక పార్టీ ఉండాలని చెప్పి నాకు తెలియజేశారు. సో కష్టంతో కూడుకున్న పనిదైనా సరే, కష్టందైనా సరే ఇష్టంగా చేయాలండి. చేయకపోతే చారిటీలు లేకపోతే ఈ మనం చేసేవన్నీ చిన్నగా ఉన్నాయి, పెద్దదిగా చేస్తేనే మంచిదని. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్గా మేము ఈ హాస్టల్ ప్రోగ్రామ్స్కి ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా ఒక ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు హాస్టల్ వాళ్ళ సమస్యలు తెలుసుకున్నప్పుడు అవి స్నేహవాణి అని చెప్పి చిన్న ఒక న్యూస్ పేపర్ ఉండేది, దానిలో రాస్తే పక్క నెల నుంచి కూడా గవర్నమెంటే కరెక్ట్ చేసిన మొదలుపెట్టింది. వాళ్ళకి చెప్పులు ఇవ్వట్లేదు కానీ, కొబ్బరిని అందించడం కానీ పిల్లలకి తెలియజేస్తే సో గవర్నమెంట్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఒకసారి అయితే నాకు గుర్తుంది, సోషల్ వెల్ఫేర్ పిల్లలకి మన జైల్లో ఉన్న ఖైదీల కన్నా తక్కువ రేటుకి వాళ్ళకి రైస్ అలవెన్స్ ఇస్తున్నారని తెలియజేశారు. పక్క నెలలోనే గవర్నమెంట్ వాళ్ళకన్నా ఎక్కువ చేసింది. సో ఎప్పుడైతే అడగడం స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచే అన్నీ మొదలవుతాయి. సో ఇవాళ ఒక పార్టీ, ఆల్ తెలుగు ప్రజా పార్టీ స్థాపించడం, ఇవాళ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. సో మాకు చేతనంత సహాయం చేయాలని మనం అందరం కూడా కృషి చేస్తేనే ఇది ముందుకు తీసుకెళ్తుంది. సో ఇది బాగా పనిచేయాలంటే అందరూ కూడా కలిసి ఆయనకి సపోర్ట్ చేస్తేనే అన్ని జిల్లాలు, అన్ని మండలాలు, గ్రామం వరకు కూడా వెళ్ళి గ్రామ తరఫున కూడా మనకు ఒక సిస్టమ్ ఉంటే దాని ప్రకారం వల్ల మనకు ఓట్లు రాగలిగితేనే మనం ముందుకెళ్తాం. సో ఆయన తప్పకుండా గ్రామ లెవెల్ వరకు కూడా కమిటీలు వేశారు. అవి తప్పకుండా యాక్టివ్గా పనిచేయాలని చెప్పని ఒక సిస్టమ్ని, అంటే ఇప్పటివరకు కూడా లాస్ట్ మినిట్లో వచ్చే డబ్బులు ఇచ్చి గెలిపించుకునే పద్ధతిని మార్చుకోవాలని. ఎందుకంటే ఆయన పెట్టిన అన్నీ కూడా గ్యారంటీస్ అన్నీ కూడా మన భవిష్యత్ తరానికి, అంటే పుట్టంగానే ఒక
బిడ్డకి ₹1,00,000 వేస్తాం. దాని మీద వచ్చే వడ్డీ ఆ యొక్క బాలుడి యొక్క ఆరోగ్యానికి కానీ చదువుకు కానీ ఉపయోగించాలి. అలా కాకుండా సొసైటీలో వచ్చిన తర్వాత డెఫినెట్గా వాళ్ళు పైకి రావాలంటే వాళ్ళకి ఒక పెట్టుబడి అంటే ఒక ₹1,00,000 నా బ్యాంక్ అకౌంట్లో ఉంది, నా పెద్దయ్యాక నాకు దొరుకుతుంది, అప్పటివరకు దాని వడ్డీ మీద నేను ఏమైనా చేసుకోవచ్చు. ఆరోగ్యం కానీ లేకపోతే విద్య కానీ ఒక భరోసా అంటే మనిషిలో ఒక మార్పు ఏంటంటే నాకు ఫలాన్ని అంటే ఆస్తి ఉంది అంటే మనం లక్షాధికారుల్ని కోటీశ్వరులు చేయాలని చెప్పని శివబారి గారి ఆశయం చాలా గొప్పది. సో ఇది ఇప్పటికి కూడా అంటే బంజరు భూములు పంచుతున్నారు. బట్ ఇప్పటికి కూడా నా లెక్కల ప్రకారం అయితే 65 లక్షలు ఎకరాలు ఇంకా ఖాళీగానే ఉంది. స్టిల్ దేవాలయాల కింద అయితేనేమి బంజరు భూములు అయితేనేమి చాలా ఉంది. ఎవరికైనా పంచారంటే రియల్గా కూడా పండని పొలాలు పంచారు. అవి కూడా వాటికి పండించడానికి ఏ సహాయం చేయకుండా ఎప్పటికీ బంజర్లుగా ఉండిపోయినాయి. సో ఇంకా పూర్తిగా కూడా భూమి పంచడం జరగలేదు. సో ఖాళీగా ఉన్న భూమి దాన్ని పంచడానికి ఏం పెద్ద ఖర్చు అవ్వదు. ఓన్లీ మనకు అధికారం వస్తేనే పంచగలం. సో అధికారం రావాలని చెప్పని మనకు ఈ పార్టీ ఇంకా ఉంది. ఈ గొంతుతో ప్రశ్నిద్దాం. ఇదే ఒక సగం విజయంగా భావిస్తూ నేను 100% విజయం మీ ద్వారా రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.